ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలు జీవితాన్ని గడుపుతున్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ములాఖత్ మీద కలవబోతున్నారని, అది తెలుసుకున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోపోద్రిక్తుడయ్యాడని, తర్వాత బాధపడ్డాడు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలు జీవితాన్ని గడుపుతున్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ములాఖత్ మీద కలవబోతున్నారని, అది తెలుసుకున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొదట కోపోద్రిక్తుడై తర్వాత బాధపడినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు సహజమే కదా అది. ఇప్పుడు ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఎంత ప్రాధాన్యత ఉందో అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. అవును, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఇద్దరు సీనియర్ పొలిటీషియన్స్. రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి గారు. మిథున్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని కలవడానికి ములాఖత్కి పర్మిషన్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 25వ తారీఖున ఈ నెల రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆయనతో ములాఖత్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ న్యూస్ని ఇప్పటి నుంచే హైలైట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి రాబోతున్నారు, 25వ తారీఖున మిథున్ రెడ్డి గారిని కలవబోతున్నారు అని. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే మిథున్ రెడ్డికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇవ్వట్లేదనేది సహజంగా వినిపిస్తుంది. మరి ఆయనకి కూడా జైల్లో ఉన్నారు, ఆయన సీనియర్ పొలిటీషియన్, మరి ఆయనకి మనస్తాపం చెందనా? ఇప్పుడు ఆయనతో పాటు షాడో సీఎంగా పేరున్నటువంటి ధనంజయ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. బాలాజీ గోవిందప్ప శాశ్వత డైరెక్టరు భారతీ సిమెంట్స్కి, ప్లస్ కుటుంబ ఆడిటరు, ఆయన జైల్లో ఉన్నాడు. అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి సర్వావస్థల అన్ని వేళలా ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు కదా. ఈవెన్ వివేకానంద రెడ్డి గారి గొడ్డలి గుండెపోటు విషయంలో కూడా ఆయన ఉన్నారు కదా. సో మరి కృష్ణమోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు, మరి బాలాజీ గోవిందప్ప జైల్లో ఉన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు, తర్వాత ఈయన ఉన్నారు, ఎవరు ధనంజయ రెడ్డి గారు ఉన్నారు. ఇంకా వాళ్ళతో పాటు ఒక 10-12 మంది ఉన్నారు, ఒక డజన్ మందికి పైగా జైల్లో ఉన్నారు. గుంటూరు జైల్లో వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ కాదని రాజమండ్రికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం అనేది సహజంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభిమానులకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, సహజంగా వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఆయనకన్నా ముందు ఈయన అరెస్ట్ అయ్యాడు కదా. అవును, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. మరి ఎందుకు వెళ్ళలేదు భాస్కర్ రెడ్డి గారి ములాఖత్కి ఎందుకు వెళ్ళలేదు? పోనీ ధనంజయ రెడ్డి గారు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా. మరి వాళ్ళందరితో ములాఖత్ కావాలి కదా. మరి ఎవరెవరితో ములాఖత్ అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు జైలు యాత్ర ఎవరెవరితో జైలు యాత్ర. ఇప్పుడు అప్పుడేమో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర నెల్లూరులో ఉంటే వెళ్ళారు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉంటే అక్కడికి వెళ్ళారు. సరే, ఆయన ఇల్లు వచ్చిన తర్వాత మాత్రం బెయిల్స్ వస్తున్నాయి సార్, అది గమనించాలి మనం. అది మరి ఏం చేస్తున్నారో తెలియదు మనకి. ఆయన వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వచ్చారు జైలుకి. ఆ తర్వాత కొంతమంది రౌడీ షీటర్ల దగ్గరికి కూడా వెళ్ళి వచ్చారు, తెనాలి, ఇట్లా అనేక చోట్లకి వెళ్తున్నారు ఈయన. అలాగే ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అంతకుముందు నందిగం సురేష్ అరెస్ట్ అయ్యాడు కదా. నందిగం సురేష్ దగ్గరికి వెళ్ళాడా? అవును, వెళ్ళాడా నందిగం సురేష్ దగ్గరికి. ఆ తర్వాత బోర్గడ్డ అనిల్ దగ్గరికి వెళ్ళాలి, నందిగం సురేష్ దగ్గరికి వెళ్ళారు. మరి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ వెళ్ళినప్పటికీ ముందు అరెస్ట్ అయింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కదా. మరి అక్కడికి వెళ్తున్నారు కదా మిథున్ రెడ్డి గారి దగ్గరికి. ఒకటి. రెండు, మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు ఎంత హడావుడి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనం చూసాం. మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయినారు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుకు రావటం, ప్రెస్ మీట్లు పెట్టడం, ఇవన్నీ మనం చూసాం. అలాగే ప్రతిరోజు ములాఖత్ కావాలని చెప్పేసి పార్టీ వైపు నుంచే ఆదేశాలు ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చర్చించుకుంటున్నారు. అందుకే ప్రతిరోజు ఎవరొకరు పోయి మిథున్ రెడ్డి గారిని ములాఖత్ అవుతున్నారు. వారానికి 2 సార్లు 3 సార్లు పర్మిషన్ ఇచ్చినట్టున్నారు. ఈ 3 సార్లు పోయి కలుస్తున్నారు. నిన్న కాక మొన్న పోయి కేదిరెడ్డి వెంకటరామరెడ్డి, అనంత వెంకటరామరెడ్డి, తర్వాత సుఖవాసి సుబ్రహ్మణ్యం వీళ్ళందరికీ కలిశారు. ఇవి కాకుండా మళ్ళీ అక్కడ లోకల్గా ఉండేటువంటి లీడర్లు ఆయనకి తిండి తిప్పలు ఇవన్నీ ఆయనకి కావాల్సినవి సమకూరుస్తున్నారు. అంటే జైల్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళ మీద లేనటువంటి వాళ్ళ కేరు మిథున్ రెడ్డి గారి మీద ఎందుకు ఉంది
అనేది ఒక పెద్ద ప్రశ్న. అంటే మిథున్ రెడ్డి గారు నోరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ కేసులో జైలుకి వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారికి ప్రాధాన్యత ఇస్తున్నారా? లేదంటే ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ వినపడింది, బీజేపీలోకి వెళ్ళిపోతానని చెప్పేసి ఏదో అన్నారు అని. ఎవరెవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, అలాగే అవినాష్ రెడ్డి, వీళ్ళందరూ ఏదో మేము బీజేపీలోకి వెళ్ళిపోతాము అనేటువంటి ఒక మాట ఏదో వాళ్ళు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో అనేది ఒకటి పార్టీలో అంతర్గతంగా వినిపిస్తుంది. సరే, అది దానికి మనం నిరూపణ చేయలేం. ఊళ్ళో మనకి సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్నటువంటి ఒక గాసిప్ అనుకో సేపు. ఎందుకు అన్నారు ఆ మాట అనంటే, ఇప్పుడు ఆల్రెడీ ఆయన అవినాష్ రెడ్డి గారు పులివెందుల్లో ఇబ్బంది పడుతున్నారు. పులివెందుల్లో ఆయన నాయకత్వాన్ని మార్చేస్తాం అన్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఆ విషయాన్ని అన్నప్పుడు, ఆ విషయాన్ని ఆ విధమైన సంకేతాలు పంపించినప్పుడు ఆ విధంగా అయితే నేను బీజేపీలోకి వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన అన్నారు అని చెప్పి ఒకటి వినిపిస్తుంది. రెండు, మిథున్ రెడ్డి ఏంటి, నేను ఈ కేసులో ఇరుక్కున్నా కానీ పట్టించుకోవట్లేదు కాబట్టి నేను బీజేపీలోకి వెళ్ళిపోతాను. బీజేపీలోకి వెళ్తే నేను కేసీఆర్ గారు చెప్పినట్టు వాషింగ్ పౌడర్ నిర్మా సూత్రం చెప్పారు కదా, బీజేపీలోకి వెళ్తే కనుక నేరస్తులందరూ మంచోళ్ళు అయిపోతారు కదా. కేసీఆర్ గారు చెప్పిన మాట అది, నేను చెప్పింది కాదు. వాషింగ్ పౌడర్ నిర్మా సూత్రం. సో ఆ సూత్రం ప్రకారం మిథున్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తే కనుక ఈ కేసు నుంచి బయటపడొచ్చు అనేటువంటి ఆలోచనతో ఆయన ఏదో ఆ మాట అన్నారని చెప్పి అంటున్నారు. అందుకు భయపడి ఈయన మిథున్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నారా? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వెళ్ళొచ్చారు, ములాఖాత్ అయ్యి వచ్చారు. అలాగే మిథున్ రెడ్డి వాళ్ళ వైఫ్ కూడా వెళ్ళొచ్చినట్టున్నారు, ఈ మధ్య వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెళ్ళొచ్చినట్టున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఏదైతే కోరుకున్నారో అవన్నీ ఇస్తున్నారు. ఇది ఆయన అనేకమైన కోరుతూ పిటిషన్ వేశారు కదా, పిటిషన్ వేసిన వరకు చాలా వరకు అంగీకరించేశారు కోర్టు, అవన్నీ అందుతున్నాయి మిథున్ రెడ్డికి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం అనేది, ఇప్పుడు ఆ రాజా ఉన్నారు కదా అక్కడ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయన అయితే రోజు చెప్తున్నారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు 25వ తారీఖున రాజమండ్రి సెంట్రల్ జైలుకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, ములాఖాత్ కావడానికి వస్తున్నారు. ఎవరు అడ్డుకున్నారు? ఎందుకంత బలంగా చెప్తున్నారు అంటే, ఆ రోజు వైకాపా అభిమానుల్ని రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి రమ్మని వాళ్ళు ఏమైనా పిలుపునిస్తున్నారా? అంతే కదా, పరోక్షంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఏంది ఆయనకి? ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెబుతున్నారు, 25వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వస్తున్నారు, ములాఖాత్ అవుతారు మిథున్ రెడ్డి గారితో. ఎవరు ఆపుతారు? ఆపండి అన్న. ఎవరు ఆపుతాం అన్నారు? అసలు మీరు ఎవరు ఆపినా కానీ అభిమానులు ఆగరు. మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము మా నాయకుడు వస్తాడు. అసలు ఇంతవరకు పర్మిషన్ ఇవ్వమని కానీ, లేదు మీరు మొబిలైజ్ చేసి చేయొద్దని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి రావద్దని కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా చెప్పారా? చెప్పలేదు కదా. మరి అక్కడ తాడిశెట్టి రాజా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం అంత చూస్తాం అడ్డుకుంటే అని చెప్పి మాట్లాడతారు. అంటే మిథున్ రెడ్డి గారి మిలాఖత్ని హైలైట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారి ములాఖాత్ అవుతున్నారు, ఈ ములాఖాత్ని హైలైట్ చేయాలి. ఎలా హైలైట్ చేయాలి అనే దాని మీద ఒక పెద్ద ప్లాన్డ్గా. ఓకే, ఇప్పుడు నెల్లూరులో కూడా మొన్న అదే చేశారు కదా. నెల్లూరులో మీ పర్మిషన్ ఇచ్చింది, మాకు సిటీ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరం నుంచి ర్యాలీ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడిగారు. నో అని చెప్పారు. మీరు వస్తుంది ములాఖాత్కి, జైలు దగ్గరలో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తాం, అక్కడి నుంచి వెళ్ళి మీరు పరామర్శించుకోండి అని చెప్పారు. రేపు రాజమండ్రిలో కూడా అదే జరిగింది. అలా కాకుండా నేను విజయవాడ నుంచి రాజమండ్రికి ర్యాలీ చేస్తాను, నాకు ర్యాలీకి పర్మిషన్ ఇవ్వండి, నేను జైలు యాత్ర చేస్తానని అంటే అది పోలీసులు ఒప్పుకోకపోవచ్చు. అందుకే బహుశా ముందుగానే వీళ్ళు అలర్ట్ అయిపోయి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని మొబిలైజ్ చేయడానికో లేదంటే అటెన్షన్ ప్లే చేసేలాగా పబ్లిక్ ఇలాంటివన్నీ చేస్తుండి ఉంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు యాక్చువల్గా లిక్కర్స్ కేసులో వీళ్ళందరూ ఉన్నారు కదా, డబ్బులు ఆ లిక్కర్ డబ్బుల్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించినటువంటి వాళ్ళల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు ఉన్నారనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. అదే కదా. మిథున్ రెడ్డి మీద ఏముంది, లిక్కర్ డబ్బుల్లో ఆయన సొంత ఖాతాలోకి మార్చుకుని సూట్ కేసు కంపెనీలో మార్చుకుని బంగారం ఏదో కొనుక్కున్నారనేది కదా ఆయన మీద ఉండేటువంటి ఆరోపణ. సో ఇప్పుడు అసలు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఏమో నిర్లక్ష్యం చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన జైలుకి వెళ్ళి ములాఖాత్ ఆయన పరామర్శించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకని పరామర్శించట్లా అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు ఈ టీంని వదిలిపెట్టారా? విజయసాయి రెడ్డి గారు ఏమన్నారు, ఆ పాత కోటరీని వదిలిపెడితే మళ్ళీ
ప్రజల్లో ఆదరించే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్తున్నారు. మరి విజయసాయి రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఈ టీంని గుంటూరులో ఉన్నటువంటి ఈ లిక్కర్ టీము డజన్ మందిని వదిలిపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారా? ఇప్పుడు అక్కడ రాజశేఖర్ రెడ్డి ఆయనే కదా A1, రాజకేశ్ రెడ్డి ఆయనే కదా A1, ఆయన కూడా ఉన్నాడు కదా అక్కడ. మరి ఆయన్ని కలవలేదు. ఈ బ్యాచ్ని ఎవరిని కలవట్లా, ఒక మిథున్ రెడ్డిని కలవడానికి వెళ్తున్నారు. అంటే వీళ్ళందరినీ వదిలిపెట్టేస్తారా? ఈ బ్యాచ్ని అందరినీ వదిలిపెట్టేస్తారా? ఈ బ్యాచ్తో ఇంకా సంబంధం లేదా అనేది ఒకటి వినిపిస్తుంది. లేదు, మిథున్ రెడ్డి గారిని ఆయన కనుక నోరు విప్పితే, ఆయన వాంగ్మూలం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా తీసుకెళ్లి జైల్లో వేస్తారని భయమా? ఓకే, అందుకే అక్కడికి వెళ్తున్నారా? సో కారణం ఏదైనా కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అయితే ఖచ్చితంగా ఆయన అభిమానులకు కానీ ఆయనకు కానీ ఈ రాజమండ్రి ములాఖత్ జగన్మోహన్ రెడ్డి గారిది ఈయన బాధించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మాత్రం చెప్పచ్చు మనం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.